మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సెక్టార్లకు బకాయిలు పెండింగ్లో ఉంచింది. మొత్తానికి ఏదైతే అరకొరగా ఇస్తున్నప్పటికీ కూడా వారికి కూడా సంతృప్తి లేని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, లేకుంటే ఆసుపత్రులకు సంబంధించి కావచ్చు, అన్ని సెక్టార్లకు కూడా పెండింగ్ బకాయిలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ సిద్ధంగా ఉన్నాడు. మహేష్, చెప్పండి. సురేష్, ఈ నెల 12వ తారీఖు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్లైన్ విధించాయి. గత సెప్టెంబర్ 14వ తారీఖు నాడు ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని కాలేజీలకు సంబంధించి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 15న ఎంతో ప్రముఖంగా భావించే ఇంజనీరింగ్ డేను కూడా వారు బ్లాక్ డేగా నిర్వహించాయి. అయితే అదే రోజు ప్రభుత్వం దిగి వచ్చింది, వారిని చర్చలకు ఆహ్వానించి అర్ధరాత్రి వరకు కూడా ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ చర్చల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా విద్యాశాఖ అధికారులు కూడా పార్టిసిపేట్ చేశారు, వారి సమస్యలు విన్నారు. అయితే ప్రైవేట్ కాలేజీల యజమానుల ప్రధాన డిమాండ్ చూస్తే దాదాపు 1200 కోట్లకు సంబంధించిన టోకెన్ అమౌంట్ రిలీజ్ చేశారు. టోకెన్ అమౌంట్ సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేయాలని కూడా వారు రాష్ట్ర ప్రభుత్వం ముందర పెట్టిన సంగతి వారు పెట్టారు. అయితే దానికి సంబంధించి అప్పుడు దసరాకు 600 కోట్లు, దీపావళి వరకు మరొక 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ప్రైవేట్ కాలేజీ యజమానులకు అప్పుడు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని రెండు వారాలైనా కానీ నిలబెట్టుకోలేకపోయారు. దీంతో ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు ఈ రోజు మరొకసారి అత్యవసరంగా సమావేశమయ్యారు. అసలు రాష్ట్రంలో విద్యకు తగినంత ప్రాధాన్యం ఉందా లేదా అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కావచ్చు, ముఖ్యమంత్రిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి వద్దనే ఆ విద్యాశాఖ పెట్టుకొని కూడా ఎందుకు ఆ విద్యారంగ సమస్యలను పరిష్కరించడం కావచ్చు, ఇటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నారంటూ కూడా వారు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు, అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2500 సంబంధించిన కాలేజీల యాజమాన్యాలకు సంబంధించి కూడా మరొకసారి హైదరాబాద్ వేదికగా కూడా మరొకసారి అత్యవసర సమావేశమై కూడా తమ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఈ నెల నుంచి వారు కాలేజీ సంబంధించి 12వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెట్టారు. 12వ తారీఖు లోపు తమకు రావాల్సిన బకాయిలు రిలీజ్ చేయకపోతే తాము నిరవధిక ఒక సమ్మె కూడా కొనసాగిస్తామని కూడా చెప్పారు. ఇందులో విద్యార్థులను భాగస్వామ్యం చేసి విద్యార్థులతో పాటు అన్ని వివిధ రూపాల్లో కూడా తమ నిరసనలు వ్యక్తం చేస్తామంటూ కూడా ఒక హెచ్చరికలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసాము, మంత్రులను కలిసాము, అటు ఫైనాన్షియల్ సెక్రటరీని కలిసాము, కానీ తమ సమస్యలను కూడా ఎవరు పరిష్కరించట్లేదు. ఇక నుంచి విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రితోనే తాము సమావేశం ఏదైనా కానీ ముఖ్యమంత్రితోనే తెలుసుకుంటామంటూ కూడా వారు ఈ రోజు ఒక అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ మహేష్.